క్రైస్తవ్యం అంటే మత ప్రచారం అయిపోయింది ప్రతోడికి. మత ప్రచారం అని ప్రతోడికి చెప్తున్నాను. ఒకవేళ మత ప్రచారం అనేదే గనక నేరం అయితే, మత ప్రచారం అనేదే గనక పాపం అయితే, ఈ దేశంలో అతిపెద్ద నేరగాడు ఎవడో తెలుసు? అశోకుడు అవ్వాలి. ఈ రోజు అశోకుడు అతిపెద్ద నేరగాడు అవ్వాలి. ఎందుకంటే నువ్వు నీ లెక్కలో మత ప్రచారం నేరం కదా, మత ప్రచారం దేశద్రోహం కదా. నీ క్రైటీరియాని కనుక ఆపాదిస్తే అశోకుడు దేశద్రోహం అయిపోతాడు నీ క్రైటీరియా ప్రకారంగా. ఎందుకంటే అశోకుడు చేసిన మత ప్రచారం ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో కూడా ఎవడు చేస్తుంటాడో మీ అందరికీ తెలుసు. 262 క్రీస్తు పూర్వంలో కళింగ యుద్ధం జరిగింది. ఆ కళింగ యుద్ధంలో అశోకుడు కళింగ యుద్ధంలో చిందించిన సైనికుల రక్తాలను చూసి పశ్చాత్తాపం పొంది బుద్ధిదానికి మారిపోతాడు. గౌతమ బుద్ధుని విశ్వసిస్తాడు, బుద్ధిదాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. బుద్ధిదాన్ని నమ్మినోడు తనేదో నమ్ముకొని ఇంట్లో కూర్చోడండి. రే, నా విలువలు సమాజానికి తెలియాలి, నేను నమ్ముతున్న ఫిలాసఫీ జనాలకు అర్థం కావాలని ఏం చేశాడు తెలుసా? అక్కడెక్కడో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లో ఉన్న గాంధార్ మొదలుకొని సౌత్ ఇండియా వరకు ప్రతి చోట గౌతమ బుద్ధుడి సూక్తుల్ని అందరికి ప్రచారం చేసేసాడండి. ఈరోజు మీకు కర్నూలు పక్కనే, కర్నూలు దగ్గర ఎర్రగూడి అని ఎప్పుడైనా విన్నారా? అక్కడికి వెళ్ళండి, అశోకుడి శిలాశాసనం కనపడుతుంది. కర్ణాటక మీకు పక్కనే మస్కీ ఉంటది, అక్కడికి వెళ్ళండి, అశోకుడి శిలాశాసనం కనపడుతుంది. ఈ రోజు 33 రాక్ ఎడిక్ట్స్ ఆఫ్ అశోక ఉన్నాయి. అవన్నీ ఏం లేదు. అశోక ఎడిక్ట్స్ అంటే తెలుసా? రాక్స్ అంటే ఏం లేదు, మత ప్రచారం. ఏ మత ప్రచారం? బౌద్ధుడిని నమ్మండి, బుద్ధుడు ఇలాంటి సూక్తులు చెప్పాడు, ఓ నా దేశమా బుద్ధుడి సూక్తులు బాగున్నాయి అతను నమ్మండి అని చేసిన ప్రచారం ఇదంతా. మరి లెక్క ప్రకారం మత ప్రచారం నేరం అయితే మరి అశోకుడు ఎవరు? నేరగాడ. మరి మనకల అశోకుడు నేరగాడు గనక అయితే మరి మన భారతదేశ ఎంబ్లం ఏంటి? సారనాథ్ స్తూపం తెలుసా అండి మీకు? సారనాథ్ తెలియకపోతే చెప్తాను. సింహాలు ఉంటాయి కదా, ఇటొక సింహం, ఇటొక సింహం, ఇటొక ఇండియన్ ఎంబ్లం అంటారు దాన్ని. సారనాథ్లో ఉంటది. అది ఏంటో తెలుసా మీకు? అది బుద్ధుడు, గౌతమ బుద్ధుడు గురించినటువంటి శాంతి సంబంధించినటువంటి ఒక దిశానిర్దేశం. అది మరి అది ఎందుకు పెట్టాను ఎంబ్లంగా? మత ప్రచారం నేరం అయితే మరి ఆ మత ప్రచారం చేసిన అశోకుని అశోక చక్రం అని భారతదేశం మువ్వెన్నెల పతాకం మీద పెట్టావు కదా. భారతదేశం జెండా చూసారా? మధ్యలో ఏముంటది? విల్ ఆఫ్ అశోక, అశోక చక్రం. మరి అశోకుడిని ఎందుకు పట్టించుకుంటా? మరి నువ్వు మత ప్రచారం నేరం కదయ్యా. అశోక వాస్ సెంట్ సో మెనీ మిషన్ త్రూ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచం మొత్తం అశోకుడు బౌద్ధ మతాన్ని వ్యాపింపజేయడానికి మిషనరీలను పంపించాడు. మరి ఈరోజు శ్రీలంక మీ అందరికీ తెలుసు. శ్రీలంకలో ఈ రోజు ఏ మతం? బౌద్ధ మతం. ఎక్కడి నుంచి వచ్చింది బౌద్ధ మతం? ఎక్కడి నుంచి వచ్చింది? అశోకుడు సొంత కొడుకు మహేంద్రని, అశోకుడు కూతురు సంగమిత్రుని బౌద్ధ మతాలను ప్రచారం చేయడానికి పంపించాడు శ్రీలంకకి. ఆ రోజు వాళ్ళు ప్రచారం చేయబట్టి ఈ రోజు శ్రీలంక బుద్ధిస్ట్ నేషన్ అయింది. అది మరి మత ప్రచారం నేరం అంటే అశోకుడు మత ప్రచారం చేశాడు. మరి మత ప్రచారం నేరం అనుకుంటే అశోకుడు కొడుకు కూతురు మత ప్రచారాలు చేశారు మరి దేశాలు దాటి. మరి అది నేరం కాదా? ఆలోచించండి. 84,000 స్తూపాలు ఉన్నాయి ఈ రోజు అఖండ భారతదేశం అని పిలువబడే చోట. అవన్నీ ఏంటి? మరి మత ప్రచారాలే. 33 ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. అవన్నీ ఏంటి? మత ప్రచారాలే. మరి ఇది తప్పైతే అది కూడా తప్పవ్వాలి, అది కరెక్ట్ అయితే ఇది కరెక్ట్ అవ్వాలి. మతం మార్చినోడు తల్లిని మార్చినట్టే అంటాడు ఇంకొకడు. మతం మార్చినోడు ఎవరిని మార్చినట్ట? నువ్వు మమ్మల్ని కాదు బాబు తిట్టేది, గుర్తుపెట్టుకో. మతం మార్చినోడు తల్లిని మార్చినట్టే. నువ్వు అన్నావంటే నువ్వు తిట్టిన నన్ను కాదు, అఖండ భారతదేశాన్ని పరిపాలించిన చంద్రగుప్త మౌర్యుడికి కూడా వర్తించింది ఇదే మాట. ఎందుకంటే చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని స్వీకరించాడు. సల్లేఖన వ్రతాన్ని మన కర్ణాటక మీ పక్కనే స్థూలబాహు, భద్రబాహు చరిత్రలు చదవండి. జైన మతాన్ని మన ఎక్కడో మగధ సామ్రాజ్యంలో ఉండేటువంటి చంద్రగుప్త మౌర్యుడు సౌత్ ఇండియాకు వచ్చి మన కర్ణాటక, మీ పక్కనే కదా రాయచూరు, మీకు మన కర్ణాటకకు వచ్చి సల్లేఖన వ్రతాన్ని స్వీకరించి జైన మతాన్ని స్వీకరించి చచ్చిపోయాడు ఆయన. మరి మత ప్రచారం, మతాన్ని స్వీకరించడం, మతాన్ని మార్చడం నేరమైతే చంద్రగుప్త మౌర్యుడు నేరగాడా? కుషన్ ఎంపైర్ ఎవరో కనిష్కుడు ఎక్కడ దేనికి వెళ్ళాడు? బౌద్ధ మతానికి వెళ్ళాడు. ఈరోజు చైనాలో బౌద్ధ మతం ఉందంటే కనిష్కుడి వల్ల, సెంట్రల్ ఏషియాలో బౌద్ధ మతం ఉందంటే కనిష్కుడి వల్ల. మరి మత ప్రచారం నేరం అనుకుంటే, మతం మారటం నేరం అనుకుంటే కనిష్కుడు తప్పు, అశోకుడు తప్పు, చంద్రగుప్తుడు తప్పు, హర్షవర్ధనుడు తప్పు, భారతదేశాన్ని పరిపాలించిన ప్రతి చక్రవర్తి తప్పు చేసినట్లే. నీ లెక్క ప్రకారంగా ఒకవేళ మతం మారటం తప్పైతే, మత ప్రచారం తప్పైతే ఒకవేళ రైట్ అయితే ఇది కూడా రైటే. ఇప్పుడు ఇంకో మాట అంటారు, బౌద్ధ మతం, జైన మతం మా మతంలో భాగమే అంటారు. ఈరోజు ఎంత కన్ఫ్యూజ్ గురి చేస్తున్నారంటే భారత పౌరుల్ని.
జైన మతం బౌద్ధ మతం వేరే ఏం కాదండి, మా మతంలో ఒక భాగమేనండి, వాటి వల్ల మాకు నష్టం లేదండి, మీ మతం వల్లే మాకు నష్టం అని అంటారు. కాస్త ఆలోచించేటప్పుడు, మాట జారేటప్పుడు జాగ్రత్తగా చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. బౌద్ధ మతం ఈ ఫలానా వ్యక్తి చెప్పుకున్నట్టుగా వాళ్ళ మతంలో కనుక భాగమైతే అది నువ్వు చెప్పకూడదు, బౌద్ధులు చెప్పాలి ఆ మాట. మరి ఇప్పుడు సర్టిఫికేట్లు ఎందుకు? రిలీజియన్ దగ్గర బుద్ధిజం అతను తీసి, రిలీజియన్ దగ్గర నీ మతం పెట్టి కింద శక్తి దగ్గర బుద్ధిజం పెట్టు, బాగుంటది. రిలీజియన్ దగ్గర మరి బుద్ధిజం పెడుతున్నామంటే అది వేరే మతం. దాన్ని నీ మతంలో కలుపుకొని దాన్ని ఏదో క్రైస్తవ్యానికి ఏదో బూచిగా చూపించడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఈ రోజండి పెద్ద పెద్ద బౌద్ధ బిక్కువులండి, పెద్ద పెద్ద బౌద్ధ బిక్కువులు అంటారు వాళ్ళు, భిక్షువులు, వాళ్ళని అడగండి, వాళ్ళు క్లియర్ గా చెప్తారు బుద్ధిజం ఇస్ డిస్టింక్ట్ రిలీజియన్, ఇది మాకు ఏ మతానికి సంబంధం లేదు. ఈరోజు బుద్ధిస్టులు చాలా క్లియర్ గా చెప్తున్నారు ఈ మాట. మరి నువ్వేంటి కలిపేసుకున్నా? జైన మతం ఈ పలానా మతంలో భాగమా? ఒకవేళ జైన మతం ఈ మతంలో భాగం అయితే ఆచార్య తులసి చదవండి చరిత్రల్ని. ఎందరో బౌద్ధ మతం జైన మతం ఎప్పుడు పలానా మతంలో ఎప్పుడు భాగాలు కావు, ఇంకా అవి వ్యతిరేకిస్తూ పుట్టినటువంటి ఐడియాలజీస్. ఇంకా క్రైస్తవ్యం చాలా మంచిది ఆ లెక్కన మనం ఆలోచించుకుంటే. అయితే వాళ్ళని రెచ్చగొట్టేటట్టు చెప్పకండి. ఈరోజు మన క్రైస్తవులు చేస్తున్న అతి పెద్ద తప్పు ఏంటంటే, అందరూ కాదు కొందరు చేస్తున్న తప్పు ఏంటంటే ఇతర మతాలను రెచ్చగొడుతూ వార్త చెప్తున్నారు, ఇది తప్పు. ఏమండి, ఈరోజు ఇంటింటికి వెళ్ళి డోర్లు కొట్టి మరీ సువార్త చెప్తున్నారండి కొంతమంది. ఇది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించండి. వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏ ఇంటికి వెళ్ళటం అయినా తప్పే. యేసు ప్రభు మనకు అలా చెప్పలేదు. మీరు అపోస్తలుడైన పౌలుని చూసుకోండి, సువార్త ఎలా చెప్పాడండి? అరయోపాగ సభ ఏంటది? ఇలాంటి ఒక మంచి గ్రౌండ్, అది ఓ మంచి గ్రౌండ్, అక్కడికి వెళ్ళి చెప్పాడు, వచ్చినోడు వస్తాడు. ఏమండి, ఈ రోజుల్లో ఎవడు తప్పించుకోలేడండి. మనం అనుకుంటున్నామేమో సువార్త చెప్పకపోతే వాళ్ళు ఎలా మారుతారు బ్రదర్, సువార్త ప్రకటించకపోతే మరి ఈ లోకం అంతా ఏమైపోద్ది బ్రదర్ అని. ఈ రోజు మనకి దేవుడిచ్చిన అతి పెద్ద వరం ఏంటో తెలుసా? ఇంట్లో కాదు, సువార్త బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతుంది. దేని ద్వారా? ఇదిగో ఫోన్. ప్రపంచంలో అతి ఎక్కువగా ఫోన్లు వాడే దేశాల్లో భారతదేశం టాప్ 2. ఎంత తెలుసా? దాదాపుగా 115 కోట్ల ఫోన్లు ఉన్నాయట భారతదేశంలో. ఎన్ని ఫోన్లు? 115 కోట్లు. 115 కోట్ల ఫోన్లు ఉన్నాయే. సువార్త వీధిదా కాదయ్యా, నీకు అర్థం కావట్లా. బెడ్రూమ్ లో కూడా దేవుడు పంపించేస్తున్నాడు. ఈ రోజు మనం ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని వీధి సువార్తలు తప్పని నేను అనట్లా, వీధి సువార్తల్ని చేసే వాళ్ళని కించపరచట్లా. ఏదైనా రాజ్యాంగబద్ధంగా చేయండి. ఏది ఎదుటివాడు వద్దంటే అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎదుటివాడు పర్మిషన్ లేకుండా ఎవరి దగ్గరికి వెళ్ళి మతాన్ని ప్రకటించాల్సిన అవసరత లేదు. ఇప్పుడు మనం పెట్టుకున్నామండి ఇక్కడ చక్కటి గ్రౌండ్, ఎవరి ఇల్లు మనకి లేవు, ఎవరికి డిస్టర్బెన్స్ లేదు. ఒకవేళ మీ విఠలాపురంలో ప్రభువు గురించి తెలుసుకోవాలనుకున్నారు కూడా వస్తారు, ఇక్కడికి వస్తారు. పోలీస్ పర్మిషన్ తీసుకుంటాం. తీసుకున్నారా? తీసుకున్నారు, చక్కగా మంచి మీటింగ్ పెట్టుకున్నారు, వస్తాడు. మారాల్సినోడు మారిపోతాడు, మారనోడు ఎప్పటికీ మారడు, గుర్తుపెట్టుకోండి. మనం జాగ్రత్తగా ఈ రోజు సువార్త వెళ్ళాలి. అన్యుల్ని తిట్టకూడదు మనం. ఈరోజు ఇతర దేవీ దేవతలను దూషించకూడదు మనం. ఈ మధ్య నాదొక మీటింగ్ జరిగిందండి ఇక్కడే, మీరు నమ్ముతారో నమ్మరో, పక్కనే గుడి అండి. గుడి అనుకుని నా మీటింగ్ అండి. చిత్రం ఏంటంటే నా మీటింగ్ వచ్చిన చాలా మంది ఆ గుడిలో నుంచి చూస్తున్నారు చక్కగా. ఎంత మంచోళ్ళండి హిందూ సోదరులు. ఇంకా ఇంకో విషయం ఏంటంటేనట, ఆ గుడి పంతులే అడుగుతున్నాడట, మీటింగ్ ఏంటయ్యా మీరు పెట్టట్లేదు, తొందరగా పెట్టండి అని. గుడి పంతులు మీకు చూపిస్తా తర్వాత ఇప్పుడు వీడియో. అంటే ఈ విషయం ఎందుకు చెప్తా అంటే వాళ్ళు మంచోళ్ళు, హిందూ సోదరులు చాలా మంచోళ్ళు. వాళ్ళని బాధ పెట్టి వాళ్ళ దేవీ దేవతలు తిట్టాల్సిన కర్మ మనకెందుకండి? అలాంటి సువార్త చేయకండి. యేసు ఏ విగ్రహాన్ని ఎప్పుడు తిట్టలేదు, ఏ దేవీ దేవతలను దూషించలేదు. ఆయన చెప్పాలనుకున్న విషయం చెప్పే తెలిపాడు అంతే ఆయన.